శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బాగా ఆనందపడిన సందర్భం? మా ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది మేడం. ఎలా, మీరు లవ్ మ్యారేజా? అవునా? ఇది ఎప్పుడు జరిగింది? ఆవిడ గురించి ఆలోచించలేదా? నేను తన లైఫ్లోకి వెళ్తే ఆవిడ జీవితం నాశనం అవుతుంది, నేను ఒక ఆవిడని ఇబ్బంది పెట్టి ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన అవుతాను. ఫస్ట్ నాకు తెలియదు మేడం, స్టార్టింగ్లోన అతనికి అబ్బాయికి పెళ్ళయిందని చెప్పి తెలీదు. ట్రాన్స్జెండర్ని చాలా మంది ప్రేమిస్తాము పెళ్లి చేసుకుంటామని వచ్చి మోసం చేస్తారని విన్నాను మేడం. కొంతమంది ఎట్లున్నారంటే మేడం, లైఫ్ టైం ఉండాలనేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డబ్బుకి ఆశపడి వచ్చేటోళ్ళు ఉన్నారు. మీ దగ్గర డబ్బు కాదు? మా దగ్గర డబ్బుకి, ఇప్పుడు మా దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర మందు ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాళ్ళు తినిపిస్తారు, తాగిపిస్తారు, డబ్బు ఉంటుంది, సుఖం ఉంటుంది. మనమే ఊరికే కూర్చొని ఉండొచ్చు. వాళ్ళు ఊకే నటించుకుంటూ ప్రేమించేటోళ్ళు ఎక్కువైపోయినారు మేడం ఈ మధ్య. ప్రేమిస్తున్నామని చెప్తే అన్నీ ఇస్తారు మన కోసం అని చెప్పేసి. అవును మేడం. ఎందుకు అలా నమ్మేస్తారు అంత ఈజీగా? మరి పని చేతకానోళ్ళు అట్లా చేస్తారు మేడం ఎక్కువ. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మీరు ఎందుకు అలా నమ్మేస్తారు? వాళ్ళు వచ్చారు నిజంగా ప్రేమిస్తున్నారని. అమ్మ నాన్న ప్రేమకి చాలా దూరంగా ఉంటారు మా వాళ్ళు. మ్యాక్సిమం అయితే అమ్మ నాన్న ప్రేమకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు పెట్టే మాటలకి అట్లా మునిగిపోతారు ఆ ప్రేమలోకి. నాన్న నాన్న అనుకుంటే నెత్తిమిచ్చేది ఊపుతారు. నవ్వుకుంటూ చెప్తున్నారు కానీ ఇది చాలా మంది, నేను అంటే యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు కదా, ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ వదిలేసారు, ఇబ్బంది పడ్డామని చెప్పేసి. ఏమోలేండి, దాని గురించి అర్థం కాదు. సో మా ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. మీ ఆయన? మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది మేడం. అంటే అబ్బాయితోనేనా? అబ్బాయితోనే మేడం పెళ్ళయింది. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు, సతాయిడు, బాగా చూసుకుంటాడు. ప్రోగ్రామ్స్లో ఉంటే జాగ్రత్త, తిని బాగుండు, రెస్ట్ దొరికితే పోయి కార్లపై పడుకో, ఎక్కడ రూమ్కి వెళ్ళొద్దు, ఒక్కొరు ఒక విధంగా ఉంటారు ఊర్లలోన అని చెప్పి బాగా ఎంకరేజ్మెంట్. అనుమానం అనేది లేదు, ఏమి లేదు, బాగా చూసుకుంటాడు మేడం. ఎలా, మీది లవ్ మ్యారేజా? అవును మేడం. అవునా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది 9 years మేడం. 9 సంవత్సరాలు ప్రేమించుకున్నారా? అవును మేడం. ఎక్కడ అంటే ఎలా గెలిచారు అసలు? గుంటకల్లోనే మేడం. ఫస్ట్ మా కమిటీలో ఉన్నప్పుడే నన్ను చూసి ఫస్ట్ అమ్మాయి అనుకున్నాడు. ఎక్కడ మీరు ఇట్లా కలెక్షన్కి వెళ్ళినప్పుడు నార్మల్ నడుచుకుంటూ పోతూ డైరెక్ట్ షాప్ లోకి వెళ్ళి క్లాప్స్ కొడతాం కదా మేడం, అట్లా కొట్టి డబ్బులు అడిగిన. ఫస్ట్ చూసి అమ్మాయి అనుకున్నాడు. అమ్మాయి కానీ ఏమన్నా కానీ నాకు ఆ పాప కావాలని చెప్పి చాలా మంది దగ్గర రికమెండేషన్లు తీసుకొని చాలా ఇది. రికమెండేషన్లు తీసుకున్నారా మీకోసమా? ఫస్ట్ మీకు వచ్చి చెప్పినప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? ఫస్ట్ డైరెక్ట్ నా దగ్గర రాలేదా? నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, ఆమె నుంచి అట్లా కలిసి. ఓకే, ఏమనుకున్నారు మీరు? ఇవన్నీ జరిగే పనులు కాదు, అబ్బాయిలను అసలు నమ్మొద్దు అంటే. చాలా మందిని చూసినా కదా మేడం, ఫస్ట్ లో అయితే నేను నమ్మలే, అస్సలు నమ్మలే. తర్వాత ఆయన నా ప్రేమ చూపిస్తూ, నేనైతే ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టలేదు మేడం ఆయనకి. అంత మా ఆయనే. అబ్బో, అంత మా ఆయనే. బేసిక్ గా మీరు ఎక్కువ ఇస్తుంటారు అంటారు కదా. ఇస్తుంటారు కానీ మా ఆయన వేరు మేడం. అవునా? అంతా మా ఆయన చూసుకుంటాడు. 9 సంవత్సరాలు ప్రేమించుకున్నాక ఇంట్లో ఒప్పుకున్నారా? అంటే అతనికి పెళ్ళయింది మేడం అమ్మాయితో. అతనికంటూ ఒక సంసారం లైఫ్ అనేది ఉంది, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది, వాళ్ళ భార్య బాధపడింది, వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడినారు. కాదు, ఇవన్నీ మీకు ముందే తెలుసా ప్రేమించుకునేటప్పుడు? ఏమని మేడం? అతనికి ముందే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. తెలియదు మేడం. ఓకే, ఒక వారం తర్వాత తెలిసింది. అతనే చెప్పినాడు, ఎవరేం చెప్పలే, అతనే చెప్పినాడు. సరే అని చెప్పి అట్లే కొనసాగిస్తూ ఉన్నాం. అప్పుడు ఇందాక నుంచి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని, లేకపోతే మీకు ఇట్లా ఇబ్బందులు అయ్యాయని బాధపడ్డారు కదా, ఆవిడ గురించి ఆలోచించలేదా? నేను తన లైఫ్లోకి వెళ్తే ఆవిడ జీవితం నాశనం అవుతుంది, నేను ఒక ఆవిడని ఇబ్బంది పెట్టి ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన అవుతాను. ఫస్ట్ అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, నాకు తెలియదు మేడం. స్టార్టింగ్లోన అతనికి అబ్బాయికి పెళ్ళయిందని చెప్పి తెలీదు. సరే, ఇద్దరు మాట్లాడుకున్నాం, ఒకరికొరు అరుచుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్లో ఉంటాం ఇద్దరు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉట్టిగా ఉంటున్నారు మీ ఇద్దరు? సపరేట్ ఉన్నాం మేడం, కలిసే తెలియలేము ఇప్పటికి. అదేంటి అంటే తనకంటూ నాకు కూడా ఉంటుంది కదా మేడం, నాకు ఇంట్లో ఆడపిల్ల ఉంది, నేను అలాగే చూసుకుంటా. మీకు ఆడపిల్ల ఉందా? మా అక్క. ఓకే. ఆ పాప అమ్మాయి, మా అక్క ఉంది. ఆ పాపకి మోసం చేస్తే మా అక్కకు మోసం చేసినట్టే కదా అని చెప్పి ఏం మాట్లాడను. ఏదో మా లైఫ్ మేము కొనసాగించుకుంటాం, ఉంటాం, కొట్లాడుకోం, ఆమెకి ఇబ్బంది పెట్టాను. ఓకే,
ఆవిడ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపరేట్ గా సెపరేట్ ఉంటున్నారు. ఉన్నారు మేడం. మీకోసం ఆయన మీ దగ్గర ఉంటారు. కానీ ఇంతవరకు మేము ఒక ఇల్లు తీసుకొని కలిసి ఉండడం అయితే లేదు మేడం. ఓ కానీ మీ ఆయన మా ఆయన నేను కూడా ఆలోచిస్తా కదా మేడం, అమ్మాయి అక్కడ ఆమె జీవితము, ఆవిడ జీవితం నాశనం అవ్వకూడదని ఆవిడకి వదిలేశారు. కానీ మీ ఆయన మీకు కూడా కావాలి. ఆయనకు ఓకేనా అలా? ఓకే మేడం, ఆమెకు కూడా ఇష్టమే మేడం. ఆవిడకి తెలుసా? తెలుసు మేడం, ఇప్పటికీ మాట్లాడుకుంటాం మేము. ఓహో, అదేదో సినిమా గుర్తొస్తుంది నాకు, వెంకటేష్ గారిది. ఇద్దరు హ్యాపీ అయితే, ఆవిడకి ఓకే, మీకు ఓకే, ఆయనకి ఓకే, సెట్ అయిపోయారు. అలాగా అలా ఎలా అండి? సారీ అంటే కలిసి ఉంటేనే కదా మేడం ముందుకి. అదే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని ఒక సినిమా ఉంది. ఎవరి లైఫ్ వాళ్ళదిలేండి, బట్ మీ అందరికి ఓకే అన్నప్పుడు ఎవరేం ఇబ్బంది అంటే నేను మా కమ్యూనిటీ లాగా అయితే నేను ఇంటి దగ్గరికి వెళ్ళి గలాడ్ చేసి నువ్వు అట్లా రైట్లరా అని చెప్పైతే నేను అట్లా చేయను మేడం. ఏదన్నా కూల్గా మాట్లాడుకుంటాం, అవునా, కూల్గా సర్దుకుంటాం, వెళ్ళిపోతాం. మీకు డబ్బులు పెట్టారా? ఐ మీన్ మీకోసం ఎప్పుడైనా ₹1 ఖర్చు పెట్టారా ఆయన? పెట్టాడు మేడం. పర్లేదు. పెట్టాడు. మీ ఇంట్లో తెలుసా ఈ విషయం? తెలుసు. మీ మమ్మీ డాడీకి తెలుసు. అమ్మ వాళ్ళు ఏమంటారంటే మేడం, ఏదున్నా బయట చూసుకోరా, ఇంటి వరకు వద్దు అంటారు. ఇంటికి తీసుకురాకు, ఇంటికి తీసుకురాదు, ఏదంటే నీ లైఫ్ నీది, కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. మీ అక్క? మా అక్కకి పెళ్ళి అయిపోయింది మేడం. నేను ఇట్లా చేంజ్ కాకముందే పెళ్ళి అయిపోయింది. అవ్వకముందే అయిపోయింది. నేను చేంజ్ కాకముందే పెళ్ళి అయిపోయింది. అక్కకి 2 కూతుర్లు. మాట్లాడతారా వాళ్ళు? మాట్లాడతారు మేడం. నాకేమన్నా అమౌంట్ అవసరం అయితే మా అక్క చూసుకుంటుంది. అవునా? ఒక 5 years నుంచి. ఫస్ట్ కూడా వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు కాదు, మా అక్క చూసుకుంటుంటది, నేను చూసుకుంటుంటా. పిల్లలు, పెద్ద పాప మా దగ్గర ఉంటుంది మేడం. మీ ఇంట్లోనే ఉంటుంది. ఓ సూపర్, బాగానే సెటిల్ అయ్యారు ఒక విధంగా. చాలా మందికి అవ్వదు, కష్టం మీ కమ్యూనిటీలో ఒక విధంగా సెటిల్ అవ్వాలన్నా, ఒక సపరేట్ లైఫ్ చూసుకోవాలన్నా అని. బట్ దేవుడి దయ వల్ల లేకపోతే మీకు కష్టమేమో తెలియదు, కానీ పర్లేదు, కొంచెం సెట్ అయ్యారు. సో అలానే ది హ్యాపీయెస్ట్ చెప్పారు కదా, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం, బాగా అంటే చాలా ఘోరంగా. అంటే చిన్నప్పుడు ఇంకా చేంజ్ కాకముందు మేడం, హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు, నిమ్సన్ హాస్పిటల్ కానీ బెంగళూరుకి. ఆ డాక్టర్లు ఏంటివంటే అవి అడిగేస్తారు ముఖం మీదే. ఎట్లా అంటే అట్లా గలీజ్గా మాట్లాడేస్తారు. ఏంది బా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. బట్టలు ఉప్పేసి చెక్ చేస్తారు. అవునా? చాలా ఇది చేసినారు మేడం అక్కడ సైడు. అది వాళ్ళు చెక్ చేసేది ఇడిచిపెట్టు కానీ మేడం, ఇట్లా ఫేస్ టు ఫేస్ కూర్చొని ముఖం మీద ఏదంటే అది అడిగేస్తారు. సెక్స్ వర్క్ విషయంలోనా, విషయం చిన్న పిల్లోడు 14 years నాకు. అప్పుడు నాకేం తెలుసు మేడం, ఆ థాటే లేదు అప్పుడు నాకు. అట్లా అప్పుడు బాధపడినా. తర్వాత మా ట్రాన్స్ కమ్యూనిటీలోన మొత్తం టోటల్ చేంజ్ అయిపోయినాక ఖచ్చితంగా మా వాళ్ళకి, మా గురువుకి మామూలు ఇవ్వాల్సి ఉంది నెల. ఇప్పుడు కూడా? ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు ఏం పట్టించుకోదు మా గురువు. అప్పుడు మా గురువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది మేడం. బళ్ళారిలోన మా గురువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. మా గురు దగ్గర ఉంటే అట్లా చేసేది కాదు. అక్కడ వదిలిపెట్టేసి పోయినాక ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరకు వస్తున్నామంటే అతని నుంచి లాభం ఉంటేనే కదా మేడం ఎవరైనా పిలుచుకునేది. అట్లా నెల ఇబ్బంది పెట్టేసేటోళ్ళు. 5,000 6,000 ఖచ్చితంగా నెలకి ఇవ్వాలా, సంవత్సరం కలిపి దసరాకి అని చెప్పి 21,000 31,000 అట్లా టార్చర్ పెట్టేటోళ్ళు మేడం. అబ్బో, మీరు కూడా ఎవరైనా టార్చర్ పెట్టేటోళ్ళ? మీరు గురువు అయ్యి? నేను గురువు అయినా కానీ మేడం, నా కింద 7 మంది ఉండేటోళ్ళు. నేను ఎప్పటికీ నన్ను నమ్ముకొని కర్నూలు నుంచి, నందికొట్కూరు నుంచి చాలా మంది వచ్చినారు. నేను ఎప్పటికీ వాళ్ళకి ఇబ్బంది పెట్టలే. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చినారు. నేను బాగా చూసుకోవాలని చెప్పి నేనే ఖర్చు పెట్టి నేనే చూసుకున్నా. నేనే రూమ్ తీపిచ్చి పెట్టి మీలో మీరు గురువు అని, శిష్యులని, భర్త అని ఎలా ఫిక్స్ అవుతారు? భర్తను పక్కన పెట్టేసాను మేడం. భర్త లేదు కానీ మా కమ్యూనిటీలోనా మీకు మీరు తాళి కట్టుకుంటారు. మేమంటే ఒక అబ్బాయికి కనెక్ట్ కాకూడదు, మాకు మేమే ఉండాలి. అంటే మాకు మేమే అంటే ఒక గురువు భయం ఉండాలి ఖచ్చితంగా. గురువు లేకపోతే క్రమశిక్షణ ఉండదు. గురువు లేనిదే ఎక్కడ ఏ శిష్యులు ఉన్నారు మేడం చుట్టూ? గురువు ఖచ్చితంగా ఉంటాడు, గురువు ఉండాల్సిందే. గురువు లేకపోతే ఎవరింటికి వాళ్ళు పెద్ద, ఎవరూరికి వాళ్ళు పెద్ద అయిపోతారు. అట్లా ఎవరింటికి వాళ్ళు పెద్ద ఉంటారు కదా బేసిక్ గా. అంటే అట్లా అయిపోతే ఇప్పుడు అన్నా కదా మేడం, 2 బ్యాచ్లు డివైడ్ అయిపోతే ఒకరికొకరు అటాక్ చేసుకుంటారని చెప్పి అప్పుడు ఒకరికొకరు చాలా మంది కొట్టేసుకుంటారు. ఓకే, గురువు అని ఎలా డిసైడ్ అవుతారు? మీరు అందరు కలిసి వీళ్ళు మన లీడర్ అనుకుంటారా? అంటే మాకన్నా ఒక 10 years ముందు శారీ కట్టుకొని ఆమె ఉంటుంది. ఆమెకు అన్ని తెలుసు కదా మేడం, ఎట్లా ఉండాలి, ఏం కథ అనేది ఆమె నేర్పిస్తుంది మాకంతా. అట్లా ఒక గురువు అని చెప్పి ఎంచుకుంటాం మేము. బయట ఎలా చూస్తారు అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ
ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లా ఏమైనా కొంచెం డిఫరెంట్గా చూడడం, ఇబ్బంది పెట్టడం అలా ఉంటుంది? గుళ్ళకి పోయినప్పుడు అయితే ఏం తెలియదు కానీ మేడం, గుళ్ళకి అయితే నేను బాగానే వెళ్ళినా. 2017లో ముంబై నుంచి ఆధార్ కార్డు చేంజ్ చేయించుకోవాలని చెప్పి గుంటకల్కి వచ్చా. వచ్చినప్పుడు ఒక బిర్యానీ హోటల్కి వెళ్తాం, నేను నా ఫ్రెండ్ ఇంకో ఆమె. గుంటకల్లోనే మేడం, యాపిల్ రెస్టారెంట్ అని ఉంది. పోయినాం, కూర్చున్నాం, చెప్పినాం బిర్యానీ చెప్పినాం. ఇంకా బిర్యానీ 5 minutesలో వస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు, CISI వాళ్ళంతా. వాళ్ళు ఏమనుకున్నారు ఏమో కానీ మేడం, ఏయ్ మీరు అవతల పోండి అట్లా ఇట్లా పోలీసు వాళ్ళే మాట్లాడేసినారు మేడం. అవతల పోండి అంటే అక్కడ అవతల పోండి అంటే మేము ఎంత చీప్ కానీ ఆ విషయంలో చాలా బాధపడినాం మేడం. అలాంటివి చాలా సందర్భాలు చూసాం. చాలా అంటే చాలా మా భజన ఫీల్డ్లోనే చూసిన మేడం. భజన ఫీల్డ్ లో కూడా ఉంటుందా? చెప్పే కదా మేడం ఇందాకే, వీళ్ళు ఎందుకు ఇంత అమౌంట్ వీళ్ళకి 45 ఫీల్డ్ అంటే చెక్క భజన వాళ్ళు, చెక్క భజన ఫీల్డ్ లో. మీ ఫీల్డ్ లోనే ఓహో మీ పక్కన ఉండే వాళ్ళే వాళ్ళకి ఎందుకు అంతా మాకు ఇచ్చినట్టే ఇస్తున్నారు అని గొడవలు పడ్డారు. ఓకే, బట్ ఇప్పుడు అవన్నీ లేవుగా మీకు? లేవు మేడం, బాగున్నా. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు దిగిపోతారు నాది. చిత్ర గారు ఫేమస్. మొన్న రూమ్ లో రెడీ అవుతుంటే మేడం, చిత్ర వచ్చిందంటే ఏం చేస్తున్నట్టు రెడీ అవుతుందంటే 10 నిమిషాలు వెయిట్ చేసినారు నా కోసం. వాళ్ళు డ్యూటీ విడిచిపెట్టి వచ్చి 10 నిమిషాలు నా రూమ్ బయట వెయిట్ చేసి నా దగ్గర ఫోటో దిగి మరిపోయి డ్యూటీ చేసుకున్నారు. అబ్బో, అసలు మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని ఒక సంఘటన ఏంటి మీ జీవితంలో? అంటే మేడం ఈ ఫీల్డ్లోకి వచ్చినాకే మేడం, చెక్కపదిన ఫీల్డ్లోకి వచ్చినాకే మేడం. అంతా అప్పుడంటే చిన్న వయసు కదా, ఎన్ని బాధలు పడినా అవన్నీ కొంచెం గుర్తుకుండు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి అవి మర్చిపోయినా మేడం. ఇప్పుడు అన్నీ మర్చిపోయారు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు సొంత ఇల్లు ఉంది, సొంతంగా కారు ఉంది, పర్లేదు, బ్యాంక్లో కొంచెం డబ్బులు ఉన్నాయి. అయ్యో బ్యాంక్ వరకు ఎందుకు ఉండాలి కదా, మీ నాన్నగారు చెప్పిన మాట. ఖచ్చితంగా ఉండాలి, ఆ డబ్బు ఉంటేనే ఎవరైనా విలువిస్తారు. చాలా మేడం. ఆ సందర్భాలు కూడా చూసుంటారు కదా, డబ్బులు లేనప్పుడు ఎలా ఉన్నారు. 100 రూపాయలకు కూడా ఫోన్ చేసి అడుక్కునే పరిస్థితులు. డబ్బు వచ్చాక ఎంత రెస్పెక్ట్ వచ్చి ఉంటుంది, అన్నీ చూసారు కాబట్టి అందుకే అన్నాను బ్యాంక్లో కూడా కొంచెం అమౌంట్ ఉంటే బెటర్. మీకు ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందని తెలియదు కదా, జీవితం మొత్తం చెక్క భజన చేయగలరా అంటే చేయలేకపోవచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? బాడీ పెయిన్స్ ఎక్కువ మేడం నాకు. అవునా మేడం, బాగా కష్టం ఉంటుందా చెక్క భజన? నైట్ 9కి స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్ అంటే చిన్ని ప్రోగ్రామ్ అంటే నైట్ 9కి స్టార్ట్ చేసి తెల్లవారుజాము 2కి అయిపోతుంది మేడం. గజ్జల పూజ అంటే పల్లెల్లో పిల్లలు నేర్చుకుంటారు మేడం, 30 మంది 40 మంది కమిట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటయ్యి నేర్పిస్తారు. అది గజ్జల పూజ అంటే రాత్రి 9కి స్టార్ట్ చేస్తే పొద్దున 8 అవుతుంది మేడం. మేలుకొనే ఉండాల అంతసేపు. ఆ చెక్క భజన చేసేటప్పుడు ఈ డబ్బులు ఇట్లా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏమైనా ఉంటారంటే? కొంతమంది టచ్ చేయాలా అని చెప్పి. ఒకడైతే మేడం ఒక ఊరి సర్పంచ్ అంట, అతను ఏం సర్పంచ్ ఏమో నాకు తెలియదు కానీ ప్రెసిడెంట్ అంట, అదే ఊరి సర్పంచ్. వచ్చి డైరెక్ట్ వచ్చి ఇట్లా జాగ్రత్త తీసి లోపల పెట్టేకి వచ్చినాడు మేడం. అయ్యో, అలాంటి ఇబ్బందిగా అనిపిస్తాయి. చాలా ఇబ్బంది ఫేస్ చేసిన. ఇప్పుడు వస్తా మొక్కం మీదే అనేస్తాయి మేడం, నువ్వైతే ఇంత సర్పంచ్ ఏం పాకడ అనేస్తాయి మేడం. స్టార్టింగ్ లో తెలీదు నాకు ఎవరితో ఎట్లా మాట్లాడాలా ఏం కథ అనేది నాకు తెలియదు మేడం. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? నేర్చుకుంటారు మేడం, పిల్లలు నేర్చుకుంటారు. ఇంకా మాలాగా డాన్సర్ కావాలని చెప్పి కూడా చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు. ఒక 2 కూడా నేర్పించినాము. ఓకే, ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు ఇప్పుడు బేసిక్గా? సంవత్సరానికి అయితే చెప్పలేను మేడం, ఒక ప్రోగ్రామ్కి ఒక 5,000 తీసుకుంటాం స్టార్టింగ్. మా డిమాండ్ని బట్టి 9,000 10,000 తీసుకుంటారు మేడం. అంతేనా? పక్కా అంతే మేడం. నేను విన్నదాన్ని బట్టి అంత కాదేమో అనుకుంటున్నాను. మరి మీరు ఎంత అనుకున్నారు మేడం? మీరు చెప్పాలి, ఒక ప్రోగ్రామ్కి 15 నుంచి 20 తీసుకుంటారు చిత్రాన్ని. 10 లోపలే మేడం. అంతేనా? సీజన్ అంటే పండగ డేట్ అని ఉంటుంది మేడం, శివరాత్రి ఉగాది దసరా అని చెప్పి అట్లా డేట్కి అయితే 20,000 తీసుకుంటాం మేడం 4 అవర్స్కి. 4 గంటలకి 20,000. వావ్, బాగానే సంపాదిస్తున్నారండి. అంటే ఖర్చులు కూడా అట్లా ఉంటాయి మేడం. ఏం ఖర్చు ఉంటుంది? ఇంకా కార్ అన్నాక దానికి పెట్రోల్, CNG, డ్రైవర్ బత్తాలు, ఫుడ్ దానికి ఆడ వెళ్ళిపోతుంది. డ్రైవరు, ఫుడ్, కారు, ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ మ్యాండేటరీ. ఖచ్చితంగా. బట్టలు, పూలు అంటే 400 ఖచ్చితంగా అయిపోతాయి పూలకే. అవునా? ఇంకా చీర అంటే 3,000 ఖచ్చితంగా కొత్త చీర కట్టాల్సిందే. ప్రోగ్రామ్ అంటే మార్చాల్సిందే. కట్టిన చీర కట్టరు. చిన్ని ప్రోగ్రామ్ అయితే కట్టిన చీర కడతాం, పెద్ద ప్రోగ్రామ్ అయితే కట్టిన చీర కట్టాం. కొత్త చీర ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇంకా ఆడే సగం వెళ్ళిపోతాయి. అయినా సరే
పర్లేదులేండి, ఎట్లయితే ఏంది, అన్ని కష్టాలు పడి ఈరోజు అవును కొంచెం ఒక స్టేజ్ లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఏమంటారు మీ ఫాలోవర్స్? చాలా మంది ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేస్తారు, కానీ వాళ్ళ అభిమానం మాత్రం నేను ఎప్పటికీ హర్ట్ చేయను మేడం. ఎవరు వచ్చి సెల్ఫీ అడిగినా సెల్ఫీ ఖచ్చితంగా ఇచ్చేస్తా. ఓకే, సో వాళ్ళ కోసం ఏమైనా ప్రేమగా చెప్పాలనుకుంటారా? ముగిచ్చేస్తున్నాం మనం ఇంటర్వ్యూ. ఓకే మేడం, ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ అభిమానం నేను సంపాదించుకోలేను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్, మా చెక్క భజన గురువులు, డోల్ మాస్టర్ రమేష్ అన్న, వీళ్ళ నుంచే నేను ఈ స్థాయిలో ఉన్నా. వీళ్ళందరికీ నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. సూపర్, ఎప్పటికీ ఇలానే ఇంకా ఎంటర్టైన్ చేస్తుండండి. మీకు అంతే మంచి ఫాలోయింగ్ ఉండాలని, ఇంకా మీకు మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, మర్చిపోయా, సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన అవును ఉందా? మేడం, ఈ విషయం చెప్పాలి మేడం. పుష్పలోన కేశవ అన్న ఉన్నాడు చూడు అవును, మేడం, అల్లు అర్జున్ పక్కన తెలుసు. ఉంటాడు. ఆ అన్న గుంటకల్లో ఏదో షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసేకి వచ్చినాడు మేడం. అక్కడ ఎవరో లేడీస్ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని చెప్పి ఎవరైనా ఉంటాయి బాగుంటాయి చాలా అంటే, ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ ఆమె డాన్సర్ అంటే పిలిచండి అని పోతేనే ఆయన నన్ను ఇన్వైట్ ఎట్లా చేసుకుని తెలుసు, చిత్ర అని చెప్పి ఎట్లా కలిసిపోయినాడు మేడం. అతను ఆయన ఒక స్థాయి అయింది. నేను ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసినా కూడా దగ్గరికి వచ్చి హాయ్ చిత్ర బాగున్నారా అని చెప్పి మాట్లాడి ఆ నైట్ అంతా షార్ట్ ఫిల్మ్ ముగించుకొని బాగా జర్నీ నైట్ అంతా బాగా కొనసాగింది. అతనికి నైటే నా ఇన్స్టాగ్రామ్ అంతా చూసి, రే నీకు అవార్డు వచ్చిందరా, ఇల్లు ఎక్కడరా, పొదాం రా అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మ నాన్న ముందర మాట ఇచ్చాడు మేడం. అతను ఇప్పుడు కొత్తగా సినిమా తీసాను, ఆయన సొంతంగా సినిమా తీస్తున్నాడు. దాంట్లో మా చెక్క భజన ప్రోగ్రామ్ పెట్టిస్తున్నాడు మేడం ఆయన సినిమాలో. మంచి మనసున్న వ్యక్తి అయితే. అవును, చాలా మేడం.